హలో గైస్ అండ్ వెల్కమ్ టు టెట్ స్టార్. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు బ్యాక్ బెంచర్స్ సీజన్ 3 ఎప్పుడు రాబోతుందని. సో దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు నేను సౌత్ ఇండియన్ టూర్కి అయితే వెళ్ళాను. సో దానికి సంబంధించిన వీడియో పార్ట్ 2 వీడియో అరుణాచలం వీడియో అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. సో ఆ, ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను. సో ఇవన్నీ పక్కన పెడితే అండ్ బ్యాక్ బెంచర్స్ సీజన్ 3 మనకు తేజ్ ఇండియాతో చాలా ఫేమ్ వచ్చింది. అండ్ తేజ్ ఇండియా ఛానల్లో మనకు బ్యాక్ బెంచర్ సీజన్ 2 అండ్ ఇంకా చాలా వెబ్ సిరీస్ తీశాడు డొరస్ తేజ గారు. దాని తర్వాత కొంచెం అది ఏమైందో తెలియదు. అండ్ తేజ్ ఇండియాకి అయితే లైక్ ఛానలే కనిపించకుండా పోయింది. దాని తర్వాత మనకు లైక్ దాన్ని కొంచెం కొలాబరేషన్లో ఉండే ఛానల్ కొంచెం ఓనర్షిప్ అనేది డొరస్ తేజకి అయితే లేదనుకుంటా. దాని తర్వాత మనకు తేజ్ ఇండియా ఒరిజినల్స్ అనే ఛానల్ వచ్చింది. సో దానికి ఒరిజినల్ ఓనర్ వచ్చేసి దొడ సాయి తేజనే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మోస్ట్లీ దొడ సాయి తేజనే ఒరిజినల్ ఓనర్. సో దీనికి కొత్త ఛానల్ తేవడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే తీస్తున్నాడు. సో ఒక 10 lakhs ప్లస్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం రీచ్ రానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ బెంచర్ సీజన్ 3 గురించి మాట్లాడుకున్నాం. అండ్ దీని గురించి మాట్లాడుకున్న ముందు ఇప్పుడు దొడ సైతేజ కూడా ఒక కొత్త వెబ్ సిరీస్తో రాబోతున్నారు. మనకు ఇమ్మటి రవి రీసెంట్లీ ఐబొమ్మ లైక్ అరెస్ట్ అయ్యారో తెలుసు మనకు. ఆ కాన్సెప్ట్ మీద అయితే మనకు ఒక వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. సో చూడాలి అండ్ ఎంత మంచిగా తీస్తాడో. అండ్ ఆ వెబ్ సిరీస్ అయ్యేవాడికి దగ్గర చాలా టైం పడుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బ్యాక్ బెంచర్ సీజన్ 3 రానికి ఎంత టైం పడుతుందో. నాట్ ఓన్లీ దొడ సైతేజ, వర్ష డిసౌజా అండ్ ఇంకా చాలామంది లైక్ ఇది ఊహిస్తేనే చాలా టైం పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. జనవరి 2026లో వస్తుంది. బట్ చాలా టైం పడుతుంది బ్యాక్ బెంచర్ సీజన్ తీయడానికి. మోస్ట్లీ సమ్మర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య రవి అనే వెబ్ సిరీస్ అండ్ ఇంకా చాలా మూవీస్లో లైక్ దొరసైతే గారు అడుగు పెడుతున్నాడు మూవీస్లో కూడా ఛాన్సెస్ కోసం. సో దీనివల్ల మనకైతే టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ బెంచర్ సీజన్ 3 అయితే ఇంకా 6-7 మంత్స్ అయితే ఈజీగా పడతాయి దానికి. జనవరి 2026లో రానికి ఇంకో 6-7 మంత్సే పడుతుంది. మోస్ట్లీ సమ్మర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, ఇదైతే మనకు అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. బట్ అనుకున్న టైమ్స్ అవి ఇవి ఎక్స్పెక్టేషన్స్ బట్టి సమ్మర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ దొడ సరేజ గారు అండ్ న్యూ ఛానల్కి తేజ్ ఇండియా ఒరిజినల్.